హలో అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీకు ఈరోజు ఎస్‌బీఐ స్మార్ట్ స్కాలర్ ప్లస్ అనే ఒక చైల్డ్ ప్లాన్ విత్ ఇన్సూరెన్స్ దీని గురించి డిస్కస్ చేస్తానండి. ఒక బేసిక్ ఐడియా ఇస్తాను. అంటే ఒక బేసిక్ అంటే ఇది ఏంటి? ఏం చేస్తుంది? ఈ ప్లాన్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చెప్తాను అంతే. ఓకే. ఇదొక యూలిప్ ప్లాన్. యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఓకే. సో, దీంట్లో ఏముంటుందంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. సో, దీంట్లో ఆహ్ ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికుంటుంది? లైఫ్ ఇన్సూరెన్స్ అంటే పేరెంట్స్‌కి ఉంటుంది. సో, ఆ పేరెంట్స్‌ని లైఫ్ ఎష్యూర్డ్ అంటారు వాళ్ళని. లైఫ్ ఎష్యూర్డ్ అంటారు. అండ్ నామినీ వచ్చేసి చిల్డ్రన్. అంటే చిల్డ్రన్ కోసం ఎవరైతే ఫ్యూచర్ నీడ్స్ ఉంటాయో చిల్డ్రన్‌కి అంటే వాళ్ళ చదువు కోసం కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కోసం కావచ్చు. మీరు ఎవ్రీ ఇయర్ ఈ పాలిసీలో ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ మనం ప్రీమియం పే చేయాలి. అంటే అందులో 50,000 నుంచి స్టార్ట్ అయ్యి ఉంది. 50,000 నుంచి ఉంది. 1,00,000 కూడా ఉంది. ఇంకా దాని పైన కూడా ఉంది. ఎగ్జాంపుల్ 50,000 లేదంటే 1,00,000 మీరు తీసుకున్నారనుకోండి. దీంట్లో మీరు 5 ఇయర్స్ కట్టాలి ప్రీమియం. అంటే ఎగ్జాంపుల్ 1,00,000 తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 1,00,000 కట్టాలి. అలా 5 ఇయర్స్ కట్టాలి. దాని తర్వాత దాన్ని అలా వదిలేయాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు 18 ఇయర్స్ కానీ 25 మాక్సిమం 25 ఇయర్స్ వరకు దాన్ని వదిలేసేయాలి. వదిలేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఆ ప్రీమియంని ఏం చేస్తారంటే కొంత భాగం లైఫ్ ఇన్సూరెన్స్‌కి వాడతారు. ఇంకా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఈక్విటీ ఫండ్‌లో గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, లేదంటే డెట్ ఫండ్స్‌లో గానీ అలా ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ మనీ అనేది మనకి ఫండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ పెరుగుతూ ఉంటే మన అమౌంట్ కూడా పెరుగుతుందనమాట. సో, దీంట్లో రిక్వైర్మెంట్స్ ఏంటి? ఎవరికి అప్లికేబుల్ అంటే చిల్డ్రన్ షుడ్ బి 0-7 ఇయర్స్ ఉండాలండి. పేరెంట్స్‌కి వచ్చేసి ఏజ్ 18-57 ఇయర్స్ ఉండాలి. ఓకేనా? అండ్ దీంట్లో మేజర్ బెనిఫిట్స్ వచ్చేసి దీంట్లో డ్యూయల్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. సో, దీంట్లో వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఉందండి. ఓకే. అండ్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ బెనిఫిట్ కూడా ఉంది. ఇదంతా ఒకటే. అండ్ దీంట్లో ఇది కాకుండా ఏవో లాయల్టీ ఎడిషన్స్ అని కొన్ని ఇస్తారంట. కొంచెం ఇది కొంచెం చిన్న అమౌంటే. దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఆఫ్ పేరెంట్స్ లైఫ్ వాళ్ళ రిస్క్ అవుతే లైఫ్ అంటే థర్డ్ ఇయర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ మీరు కట్టారు. లైఫ్ ఏదైనా రిస్క్ అయిందనుకోండి పేరెంట్స్ ప్రీమియం కట్టలేరు కదా! పిల్లలు కట్టలేరు కాబట్టి ఏదైతే రిమైనింగ్ ప్రీమియమ్స్ ఉంటాయో 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్‌వి అది బ్యాంక్ వాళ్ళే ఎస్‌బీఐ లైఫ్ వాళ్ళే కట్టేస్తారు. కట్టేసి కట్టేస్తారు. దాని తర్వాత ప్రీమియం వేవర్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి విత్‌డ్రావల్ ఆర్ సరెండర్ ఈజ్ నాట్ అలౌడ్. ఫస్ట్ 5 ఇయర్స్‌లో మీకు ఎలాంటి విత్‌డ్రావల్ గానీ, సరెండర్ గానీ మీరు చేయలేరు పాలిసీని. మీరు ప్రీమియమ్స్ కట్టాల్సిందే. ఓకే. పార్షియల్ విత్‌డ్రావల్ ఎప్పుడొస్తుంది? ఓన్లీ 6థ్ ఇయర్ నుంచి మాత్రమే వస్తుంది. సో, ఇది ఇంతకుముందే చెప్పినట్టు దీంట్లో యూనిట్ లింక్డ్ కమ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్ ఇది. సో, మనీ వాళ్ళు 80% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి 20% మనీ మార్కెట్ డెట్‌లో పెడతారు. అండ్ విత్‌డ్రావల్స్ ఓన్లీ ఆఫ్టర్ అవైలబుల్ 6 ఇయర్స్ తర్వాతే మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం 2 విత్‌డ్రావల్స్ పర్ ఇయర్ చేసుకోవచ్చు. సిక్స్త్ ఇయర్ అయిపోయిన తర్వాత. సో, దీంట్లో ఇన్‌కమ్ టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏటీసీలో మీరు చూయించుకోవచ్చు. ఓకే. ఏదైతే ప్రీమియం పే చేస్తారో అది. అదొకటి. దాని తర్వాత దీంట్లో మీరు ఒక్కసారి తీసుకున్న తర్వాత 30 డేస్ టైమ్ ఇస్తారండి. పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చూసుకోవడానికి. ఒకవేళ మీకు నచ్చకపోతే 30 డేస్ లోపల మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఆహ్, మీరు చెక్ చేసుకోవాలి డీటెయిల్‌గా. కొన్ని సిట్యుయేషన్స్‌లో 15 డేస్ మాత్రమే ఫ్రీ లుకప్ పీరియడ్ కూడా ఉంది. మీరు అది డీటెయిల్‌గా దీని యొక్క ప్రొడక్ట్ డీటెయిల్స్ అని ఒకటుంటది. అది మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళి ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని నీట్‌గా చదవండి. చదివిన తర్వాత డెసిషన్ తీసుకోండి. దీంట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్ ప్రీమియం ఒకవేళ కట్టలేరనుకోండి, ఆపేసారనుకోండి. అప్పుడు మీకు కట్టిన ప్రీమియం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ మీరు కట్టారు. కొన్ని కారణాల వల్ల మీరు కట్టలేకపోయారు ప్రీమియం. అప్పుడు మీకేమవుతుంది? మీరు కట్టిన ప్రీమియం ఫండ్ వాల్యూ ఎంతుంటే ఆ టైంలో అది మీ అకౌంట్‌కి క్రెడిట్ చేస్తారు. అండ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి స్టాప్ అంటే ఇవి ఆగిపోతాయి. ఇవి రావన్నమాట. ఖచ్చితంగా నామినీ అనేవాళ్ళు చిల్డ్రన్సే అయ్యుండాలి. సో, ఎవరి పైనైతే పాలిసీ తీసుకుంటామో వాళ్ళు నామినీగా ఉంటారు. అంటే మన పిల్లలనుకోండి. ఓకేనా? వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. రకరకాల చార్జెస్ వసూలు చేస్తున్నారండి దీంట్లో. ప్రీమియం అలొకేషన్ చార్జెస్ అని కొన్నున్నాయి. అప్ టు 5 ఇయర్స్ వాళ్ళు నియర్లీ 5% తీసుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఇయర్ మీరు 1,00,000 కడితే 1,00,000 ఇంటూ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్‌లో వాళ్ళు 6% తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక పర్సెంట్ తగ్గించి అలా తీసుకుంటున్నారు. సో, ఫస్ట్ ఇయర్ మీరు 1,00,000 కడితే 1,00,000 ఇంటూ 6% 6,000 ఆ 6,000 అనేది ప్రీమియం అలొకేషన్ చార్జెస్ కింద ఎళ్ళిపోతుంది. సెకండ్ ఇయర్ నుంచి నియర్లీ ఆల్ 4%, 4.5% ఈ ప్రీమియం అలొకేషన్ చార్జెస్ అనేవి కట్ చేస్తున్నారు. అలా 5 ఇయర్స్ కట్ చేస్తారండి.
అండ్ మంత్లీ పాలసీ అడ్మిన్ ఛార్జెస్ వచ్చేసి 50 రూపీస్ పర్ మంత్ అంట. మ్యాక్సిమం అడ్మిన్ ఛార్జెస్ వచ్చేసి 500 రూపీస్ పర్ మంత్ అంట. తర్వాత ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అని చెప్పి 1.35% వీళ్ళు కట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపించింది. క్లియర్‌గా మెన్షన్ చేశారు ఛార్జెస్ గురించి. కానీ వీళ్ళు గ్యారంటీడ్ రిటర్న్ ఎంత ఇస్తారు అనేది క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. ఓకే. అంటే ప్రొడక్ట్ డాక్యుమెంట్ నేను చదివాను. ఎక్కడ నాకు క్లియర్‌గా మీకు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసి లేదు. కాకపోతే మీరు పాలసీ మధ్యలో ఆపేస్తే అంటే 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ కట్టిన తర్వాత మీరు ప్రీమియం కట్టకపోతే మాత్రం మీకు గ్యారంటీడ్‌గా 4% మాత్రం రిటర్న్ వస్తుంది. లేదంటే ఆ ఫండ్ వాల్యూ ఎంత ఉంటే అంత వస్తుందని మాత్రం చెప్తున్నారు వీళ్ళు. సో, ఇదంతా చదివిన తర్వాత నాకైతే పెద్ద గ్రేట్ అని నాకేమి అనిపించట్లేదు. ఎందుకంటే మీకు ఫండ్ అంటే ఇది ఎంత మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది? వాళ్ళు ఎన్ని ఇయర్స్‌లో ఎంత గ్యారంటీడ్ అమౌంట్, మినిమమ్ అమౌంట్ ఎంత వస్తుంది? ఏంటి అనేది మనకు తెలీదు. వాళ్ళు చెప్పలేదు. అంటే బేసికల్లీ ఆ ఫండ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తే అంత పర్సెంటేజ్ వస్తుందని చెప్తున్నారు. అంతే. అంతే అనమాట. సో, నా సజెషన్ ఏంటంటే ఆహ్, అంటే ఎంత రిటర్న్స్ అనేది గ్యారంటీగా తెలీదు కాబట్టి బేసికల్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఒక మంచి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే పైనున్న యూలిప్ ప్లాన్ కూడా కైండ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటిదే. మీకు ఏమైనా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అయితే ఎంతో 5,00,000 10,00,000 ఎంతో అమౌంట్, చాలా చిన్న అమౌంట్ వాళ్ళు ఇచ్చేది. 5,00,000 10,00,000 అంతే. అంతకు మించి ఎక్కువ లేదు. మహా అయితే 20,00,000. ఎందుకంటే నేను ప్రొడక్ట్ డీటెయిల్స్ మొత్తం చదివాను. దాంట్లో డీటెయిల్స్ ఎక్కడ మెన్షన్ చేసి లేదు. క్లియర్‌గా లేదు. అండ్ రెగ్యులర్‌గా ఇదొకటి. అంటే మీరొక మంచి ప్లానింగ్ చేసుకొని మీరొక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే కనుక మీరు 20,000, 30,000లో మీకు మంచి 50,00,000 1 crore ఎంతో అంత మీకు వచ్చేస్తది. అంటే వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు వచ్చేస్తది. మంచి పాలసీ. అలాగే మీకు అంటే కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ కూడా కావాలి, సేవింగ్స్ కూడా కావాలి. పిల్లల కోసం కావచ్చు, మీ భవిష్యత్తు దానికోసం అంటే వీళ్ళు చెప్పే వీళ్ళు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారంట. అదేదో మనమే ఏదో ఒక అడ్వైజర్‌ని పట్టుకొని రెగ్యులర్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా 14-16% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. అంటే నేను ఖచ్చితంగా అని చెప్పట్లేదు. కానీ అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి లేదు. ఎంత వస్తుంది ఏంటనేది క్లియర్‌గా లేదు అసలు యాక్చువల్లీ. సో, లేదు కాబట్టి మీకంటూ సొంతంగా మీరు రీసెర్చ్ చేసి అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మీరు ఎవరైతే ఈ ప్రొడక్ట్‌ని అమ్ముతున్నారో ఎస్‌బీఐ వాళ్ళు, ఎస్‌బీఐ లైఫ్ వాళ్ళు, వాళ్ళ దగ్గరికెళ్ళి డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా కనుక్కొని అప్పుడు మాత్రమే అన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.